హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు మనం రైస్ అస్సలు యూజ్ చేయకుండా కొర్రలతో క్రిస్పీగా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చూసేయండి. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల కొర్రలు తీసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి వీటన్నిటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి 6 to 7 అవర్స్ వీటిని నానబెట్టుకోవాలి. ఇలా 7 అవర్స్ తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి వీటన్నిటిని కలిపేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ అటుకులు వేసి వీటిని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఈ మినపప్పులో కలిపేసుకోవాలి. ఈ అటుకులు వేయటం వల్ల దోశకి మంచి రంగు వస్తుంది, ఎర్రగా కాలుతుంది దోశ. తర్వాత వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం బయటే ఉంచేసేయాలి. తర్వాత ఎర్లీ మార్నింగ్ చూస్తే ఈ పిండి బాగా పొంగుతుంది. ఇలా మంచిగా పొంగిన తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకొని దీనిలో కొంచెం సాల్టు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు వాటర్ ఏమన్నా అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అదే విధంగా దోశ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి సైడ్స్ ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ దోశని మంచిగా కాల్చుకోండి. ఇలా రెడ్గా వచ్చే విధంగా కాల్చుకుంటే క్రిస్పీగా సాఫ్ట్గా దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొర్రల్లో డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఈ విధంగా దోశలు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ దోశలో కాంబినేషన్గా టమాటా చట్నీ, పల్లీల చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. అలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.